రైట్ ఇక తెలంగాణలో ఓటింగ్ పోలింగ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మాజీ చెప్పండి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పోలింగ్ శాతం ఏ విధంగా నమోదైందని, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? పోలింగ్ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఆయన టెక్నికల్ సమాచారం చెప్పారు. రాత్రి 7 గంటల తర్వాత డేటా ఓటింగ్ శాతం మొత్తం అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1400 పోలింగ్ కేంద్రాల్లో అప్పటికి క్యూ లైన్ లో ఉన్నారు. 6 గంటల తర్వాత సో రాత్రి 8 గంటల ఎన్నికల అప్డేట్ జరిగింది. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు అంటే సాయంత్రం 6 గంటల వరకు సమాచారం ప్రచారం చూస్తే ఇటు హైదరాబాద్ లో 39.8% పోలింగ్ నమోదైంది. అయితే ఇదే సందర్భంగా చూస్తుంటే తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు మాత్రం 60% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు స్పష్టం చేశారు. ఇక మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆదిలాబాద్ లో అత్యధికంగా 62.8% నమోదైతే, తర్వాత కరీంనగర్ లో, నిజామాబాద్ లో భారీ నమోదైంది 68% దాదాపుగా. అత్యల్పంగా హైదరాబాద్ లో 39.17% నమోదవడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇంతకుముందు చెప్తున్నట్టుగా భువనగిరిలో మాత్రం కొంతవరకు పెరిగింది, 72.34% పెరిగింది. ఇక అత్యల్పంగా మాత్రం హైదరాబాద్ ఎక్కడ ఉండే విధంగా హైదరాబాద్ లో అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదైంది. దీనికి సంబంధించి కూడా సాయంత్రం 7 గంటల తర్వాత అన్నారు. అంటే దాదాపు 8 అవుతున్న తరుణంలో దీనికి సంబంధించినటువంటి ఓటర్లని మరి కాకపోతే జీవో వికాసాలు చూపించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ బ్రహ్మాజీ.